హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా మన బ్లౌజ్ మనమే కుట్టుకునే అంత ఈజీగా బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే క్రాస్గా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోండి. పైపింగ్ వేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి నార్మల్గా మనం పైపింగ్ అయితే ఎలా వేస్తామో నార్మల్ పాదంతో సేమ్ అదే విధంగా పైపింగ్ అయితే వేసేసాను. నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా మనకి 12వ నెంబర్ థ్రెడ్, ఆ థ్రెడ్ వేసేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. అది కూడా నార్మల్ పాదంతోనే, ఎలాంటి మన సింగిల్ పాదాన్ని వాడకలేదు. పైపింగ్ వేసేసిన తర్వాత నేనైతే ఒక 3 ఇంచులతో అయితే పింక్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. దీనికి సగానికి ఫోల్డింగ్ చేసుకుని పెద్ద కుట్టి మీద స్ట్రైట్గా స్టిచ్ వేసేసాను. అంటే కదలకుండా స్టిక్గా ఉండటానికి, అంటే ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ వేసిన తర్వాత ఇలాగ చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చానండి. ఈక్వల్గా రావాలి ఫ్రిల్స్ అనేవి. తర్వాత మనకి నెక్ చుట్టూ ఇలాగ స్టిచ్ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలాగైతే స్టిచ్ వేసానో. ఆ తర్వాత దానిపైనే ఎక్కడైతే మనం స్టిచ్ వేసానో దానిపైన లేస్ వేసేసుకున్నామంటే చాలా సింపుల్గా మనకి నెక్ డిజైన్ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్